కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోసపడుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సాగునీరు లేక ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి. దాదాపు 30,000 ఎకరాల్లో పొలాలు ఎండిపోయి రైతన్నలకు కన్నీరు మిగిల్చాయి. మరో 60,000 ఎకరాల్లో పొలాలు పొట్టదశలో ఉన్నాయి. వాటికి సాగునీరు ఇవ్వకపోతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నూతన కల్లో ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందజేస్తారు. రాము, చెప్పండి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సాగునీరు లేక ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఉన్న పొలాలు దాదాపు ఎండిపోతున్న పరిస్థితి. ఈ విషయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మమతా, సూర్యాపేట జిల్లాలో ఎక్కడ చూసినా కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ఎప్పుడు చూడటువంటి కరువును చూస్తూ ఉన్నారు, ఎప్పుడు చూడటువంటి ఒక దుర్భర పరిస్థితులను చూస్తూ ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీ కింద ఎక్కడికక్కడ కూడా పంటలు ఎండిపోతూ ఉంటే రైతులు తల్లడిల్లిపోతా ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలు కూడా ఎక్కడికెళ్ళినా కూడా ఇదే రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకు భరోసా ఇవ్వడానికి, రైతులకు ధైర్యం చెప్పడానికి, రైతుల బాధలు తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. నూతనకల్ మండల కేంద్రంలో రైతులతో మాట్లాడారు. ఎందుకు నీళ్లు రావట్లేదు అంటూ కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక దాదాపు 30,000 ఎకరాల పంట ఎక్కడికక్కడ కూడా ఎండిపోయింది. మరొక 60,000 ఎకరాల పంట ప్రమాదంలో ఉంది. అన్ని కూడా పొట్టదశలో ఉన్నాయి. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మత్తలు దుంకినటువంటి పర్వాలు పారినటువంటి DBM 69 కాలువను మనం చూస్తా ఉన్నాం. కొడకొండ 26 నుంచి ఇక్కడ వరకు కూడా అనుక్షణం అప్రమత్తం చేస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి ఆనన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు, గాదరి కిషోర్ కుమార్ గారు అయితే కాలువ గట్లమంటే ఇప్పుడు కూడా ఉండి రైతులు ఫోన్ చేస్తే కాలువలు బారిచ్చారు. మండుట ఎండాకాలంలో మత్తలు దుంకిచ్చారు. ఈ పొలాలన్నీ కూడా జాలు వారుతున్నాయి. నీళ్లు వద్దు అన్నంత వరకు కూడా పండించారు. కానీ పరిస్థితి అంతా కూడా తిరగబడింది, తిరోగమనమైంది, వ్యవసాయం సంక్షోభంలో మారిపోయింది. ఈ నేపథ్యంలోనే రైతులతో మాట్లాడుతూ ఉన్నారు జగదీష్ రెడ్డి గారు. నూతనకల్లో వాళ్ళతో మనం మాట్లాడదాం. సార్, ఈ పంట పొలాలన్నీ కూడా పొట్టదశలో ఉన్నాయి సార్. ఇవి చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నీళ్లు ఉండివా లేదా, నీళ్లు లేక నిజంగా ఎండిపోతున్నాయి? ఈ కరువు ఎట్లా వచ్చింది సార్? ఇది కేవలం ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కాదు. వాస్తవానికి మనకి గోదావరిలో నీళ్లు ఉన్నాయి. ఇవాళ కూడా గోదావరి నీళ్ళు కిందికి పోతున్నాయి కాళేశ్వరం దగ్గర. కేసీఆర్ కాళేశ్వరం కట్టిందే ఈ కరువును పారదోలడం కొరకు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కొరకు. కాళేశ్వరం కట్టిన తర్వాత మొదటి ఫలితాన్ని తీసుకుందే ఈ ప్రాంతం. సూర్యాపేట జిల్లా, ఇది తుంగతుర్తి నియోజకవర్గం, దీని తర్వాత సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలు. ఎక్కువ లాభ పొందింది ఈ ప్రాంతం వాస్తవానికి. ఇప్పుడు ఇంతకుముందు మీ ముందే చెప్పిన రైతులందరూ కూడా, మేము గతంలో కేసీఆర్ గారు ఉండగా వరుసగా మీ పంటలు పండించినాం. వానకాలం యాసంగి 2 పండించినాం. పత్తి వేసుకున్న వాళ్ళని కూడా, వాస్తవానికి పత్తి ఒకటే పంట తీస్తారు ఎప్పుడు కూడా రైతాంగం, అది వేస్తే 8 నెలలు ఉంటుంది కాబట్టి. పత్తి వేసుకున్న వాళ్ళని కూడా జనవరి తర్వాత పత్తి తీసేసి ఫిబ్రవరిలో నీళ్ళు ఇచ్చిండు కాబట్టి కేసీఆర్, మేము కొంతమంది బొబ్బర్లు పండించినాం, కొంతమంది వేరుశనగ కూడా వేసుకొని మళ్ళీ పండించినాం, ఇంకో పంట కూడా తీసినాం అన్నమాట రైతాంగం మీ ముందు చెప్పారు. ఇదే మనం నిలబడ్డది ఇప్పుడు కాలువడ్డన ఇది 69 DBM, ఇది మనం నిలబడింది. ఈ 69 DBMకు కూడా కిషోర్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ప్రతి సంవత్సరం వానకాలం వేసం కనకుండా చివరి భూములకు కూడా నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఎప్పుడు రైతులతో ఇంట్రాక్ట్ ఉంటూ ఎక్కడ కూడా కొంచెం తగ్గిన నీళ్లు అని అంటే నిమిషం కూడా ఆలస్యం లేకుండా అధికారులతో మాట్లాడి నీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇప్పించడం జరిగింది. కానీ ఇప్పుడు దురదృష్టం, పోయిన సంవత్సరం యాసింగి పోయింది, ఈ సంవత్సరం వర్షాకాలం రాలేదు. ఇప్పుడు కూడా నీళ్లు ప్రభుత్వం ఇస్తానంటేనే వీళ్ళు పెట్టుకున్నారు. ఇంకొక మాట కూడా ఇక్కడ నేను గుర్తు చేయదలుచుకున్నది ఏంటంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తూ ఈ ప్రాంతంలో వచ్చి కేసీఆర్ కాళేశ్వరం నీళ్ళు ఇస్తానని చెప్తున్నాడు, మీకు ఇదంతా అబద్ధం, మా ఇంద్రమ్మ కట్టిన ఎస్ఆర్ఎస్పీతోని పోచంపాడు నీళ్ళు తెస్తున్నారు అని చెప్పి మాట్లాడిండు.
నేను ఇవాళ బట్టిని అడుగుతున్నా, ఉత్తమ్ని అడుగుతున్నా, మీరు చెప్పింది పూర్తి అబద్ధం అనే మాట ఇప్పుడు ఇలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ నిండా ఉంది, ఎస్ఆర్ఎస్పీ కూలిపోలే. మీరు కాళేశ్వరం పోయిందని మాట్లాడుతున్నారు, పక్కన పెట్టు. నీ ఎస్ఆర్ఎస్పీ నీ పోచంపాడైతే మంచిగానే ఉంది ప్రాజెక్టు. ఈ సంవత్సరం ఓవర్ఫ్లో అయింది. 4 రోజుల పైగా వేల కొద్ది వందల కొద్ది టీఎంసీలు బయటికి వెళ్ళిపోయినాయి, నిండా ఉంది. మరి ఎందుకు వస్తలేవు ఇప్పుడు? ఎందుకు ఇస్తలేరు? కావాలని ఉద్దేశపూర్వకంగా ఇవ్వడం లేదా, లేదా మీరు చెప్పింది అబద్ధమా? ఇందులో తేలిపోతుంది స్పష్టంగా. కాళేశ్వరం ద్వారానే మాకు ఈ నీళ్ళు రావాలి, ఈ పొలాలు పచ్చబడాలి అంటే కాళేశ్వరమే మాకు దిక్కు, ఇంకొకటి లేదు. ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆ కాళేశ్వరం కూడా ఇవాళ ఇంటాక్ట్గా ఉంది. ఇవాళ వీళ్ళు కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఇట్లా ఆన్ చేస్తే నీళ్లు వేయడానికి ఆ పంప్ హౌస్ సిద్ధంగా ఉంది. సుందిల్లా అన్నారం కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ కూడా మనం నిర్ణయాలు చూస్తున్నాం, శ్రీశైలంలో కావచ్చు, సాగర్లో కావచ్చు సీపేజ్ పోతుంది అనే మాట. సీపేజ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఏ ప్రాజెక్టుకైనా ప్రపంచం మొత్తంలో కూడా పైన నీళ్లు ఉన్నప్పుడు కిందికి సీపేజ్ రావడం సహజమైన విషయం. కేవలం సీపేజ్ వంక చూయించేసేసి సుందిల్లా అన్నారంలో కూడా నీళ్లు నింపడానికి లేదని ఒక అబద్ధ మాటలు చెప్పి కాళేశ్వరంని రాకుండా చేసి ఇవాళ ఈ తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల రైతాంగం ఉసురు తీస్తున్నారు. అటువైపు ఆలేరు బోనీల పరిస్థితి కూడా అదే ఉంది. ఇంకొక వైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి కాళేశ్వరాన్ని కట్టిందే కేసీఆర్ ఈ వాతావరణం దృష్టిలో పెట్టుకొని రెండో పంటకు నీళ్ల కొరకు కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోవడం కొరకే కాళేశ్వరాన్ని నిర్మాణం చేసింది. దాన్ని అర్థం చేసుకునే సోయి వీళ్ళకి లేదు. కేవలం డబ్బులు దేంట్లో దొరుకుతాయి, కమిషన్లు దేంట్లో దొరుకుతాయి సోయి తప్ప ఇవాళ దానికి ఇంకొక దానికి కూడా టేస్ట్కి అలవాటు పడ్డారు. కాళేశ్వరం నింపకపోవడం వల్ల, సుందిల్లా అన్నారాలు నింపకపోవడం వల్ల దాంట్లో ఇసుక తోడుకొని డబ్బులు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డారు గత 15 నెలలుగా. ఆ దుర్మార్గం కొరకు, వాళ్ళ జేబులు నింపుకోవడం కొరకు రైతాంగాన్ని నాశనం చేస్తున్నారు. ఇది వాస్తవం జరుగుతున్నది ఇప్పుడు. ఎందుకంటే మనం నిలబడ్డది 69 DBM కాలువ కట్ట మీద నిలబడను ఆన్చెల్లి. ఇప్పుడు ఈ పొలంలో దిగినాం మనం. కట్టకి రెండు వైపులు, అటువైపు ఇటువైపు ఎక్కడ కూడా నీళ్ళు వస్తలేవు. ఇది 27 కిలోమీటర్ల పైన పోవాలి. మనం దాదాపు 15 కిలోమీటర్ల కాడ ఉన్నాం. ఇంకా కిందికి 10-12 కిలోమీటర్లు పోవాలి. మరి ఇక్కడికే నీళ్ళు లేవు. ఎక్కడిచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి? లెక్క ప్రకారం నీళ్ళు ఇస్తున్నాం మాట్లాడుతున్నాం. ఏం లెక్కలు నీ లెక్కలు? రైతులకు తెలిసిన లెక్క ఒకటి, నీళ్ళు రావాలి, ఈ పొలం మండాలి. నీ లెక్కలేందో చెప్పు. ఏం లెక్కలు నీవి? ఏం లెక్క ప్రకారం ఇస్తున్నావు? పొలం మండడం లెక్క కదా. ఎందుకు ఎండిపోతున్నాయి మరి ఈ పొలాలు? ఒక దిక్కు నీళ్ళు పోతున్నాయి, గోదావరిలో ఇవాళ కూడా నీళ్ళు కిందికి పోతున్నాయి. కనేపల్లి పంప్ హౌస్ మంచిగానే ఉంది, నువ్వు ఆన్ చేస్తే నడవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు ఎండిపోతున్నాయి? ఎందుకు రావట్లేవు నీళ్లు? కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం, ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం, ధనదాహం. అదే ఇవాళ తెలంగాణ రైతాంగానికి శాపమైంది. దానివల్లనే ఇవాళ మనం ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ అద్భుతంగా గత 4-5 సంవత్సరాలు వరుసగా అద్భుతమైన పంటలు పండించి రైతాంగానికి ఊరటనిచ్చిన ఈ పొలాలు మళ్ళీ ఈ పరిస్థితి చేరుకున్నాయి అంటే కారణం 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పిన కారణం. సార్, మీరు కంటతడి పెట్టారు సార్ రైతుల బాధలు చూసి. ఇన్ని బాధలు పడుతూ ఉంటే చంద్రబాబు ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు, మిగులు జిల్లాలు తీసుకుపోతుంటే మీకేంటి అని కూడా ఒక కౌంటర్ వేశారు సార్. ఇప్పటి వరకు మంత్రులు స్పందించలేదు, సీఎం స్పందించలేదు. గోదావరి జిల్లాలపైన కూడా మీరేం చెప్తారు చంద్రబాబు? గోదావరి జిల్లాలు ఒకవైపు, కృష్ణా జిల్లాలు ఇవాళ మాట్లాడుతుంది. మేము ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకుంటున్న టైంకి కూడా వారం క్రితమే మేము బీఆర్ఎస్ పార్టీగా ముందుగా కేసీఆర్ గారే హెచ్చరించి కృష్ణాలో మనం దాచిపెట్టుకున్న నీళ్ళను దొంగతనంగా వేసుకపోతున్నాడు చంద్రబాబు, దాని మీద మాట్లాడండి, ప్రభుత్వం స్పందిస్తలేదు, మీరు మాట్లాడండి అని చెప్పి కేసీఆర్ గారు ఆదేశిస్తే హరీష్ రావు గారు మేమందరం కూడా మాట్లాడినాం. ఆ రోజు దానికి వాళ్ళకి సోయి లేదు. మనం దాచిపెట్టుకున్న నీళ్లను చంద్రబాబు వేసుకపోతున్నాడు ఆంధ్రప్రదేశ్కు అని. మనకు రావాల్సిన వాటా నీళ్ళు ఏదైతున్నాయో ఇంకా 130 టీఎంసీలు మనం ఎండాకాలం కొరకు, మంచినీళ్ళ కొరకు హైదరాబాదు, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల మంచినీళ్ళ కొరకు, నల్గొండ జిల్లాల మంచినీళ్ళ కొరకు, ఈ సాగునీళ్ళ కొరకు అని చెప్పి మనం దాచిపెట్టుకున్నాం. చంద్రబాబు ఆయన వాటా ఆయన మొత్తం తినేసి తాగేసిండు. 650 పైగా టీఎంసీలు ఇవాళ మనకి తీసుకుపోతున్నాడు. మాట్లాడమంటే మాట్లాడతలేరు. మేము మాట్లాడిన తర్వాత పేరుకు ఏదో నామమాత్రంగా ఒక ఉత్తరం రాసిండ్రు, ఊరుకున్నారు. ఇంతవరకు దానిపైన స్పందన లేదు. అయినా చంద్రబాబు ఆపలేదు. నీళ్ళు పోతూనే ఉన్నాయి ఇవాళ కూడా, దానిపైన సోయి లేదు ఇప్పటి వరకు కూడా. ఈ ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళకి కేవలం రాజకీయాలు, వాళ్ళ పదవులు కాపాడుకునే ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. చంద్రబాబుతో అవసరం ఉంది కాబట్టి వాళ్ళ ఈ ముఖ్యమంత్రికి మోడీ దగ్గర పైరవ్ చేసుకోవడానికి కావచ్చు, ఇంకో దాని కొరకు చంద్రబాబును ప్రశ్నించే స్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడు, ఈ మంత్రులు కూడా లేరు. చంద్రబాబు దాసోహం అని చెప్పి వాళ్ళ మొత్తం కృష్ణ నీళ్లను ఆంధ్రార్పణం చేస్తున్నారు. ఇది స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకే తప్ప వాళ్ళకి
రైతుల ప్రయోజనం కానీ ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కానీ వాళ్ళకి పట్టిలేవు. రేపు ఎండాకాలం హైదరాబాద్ కూడా తీవ్రమైన మంచినీటి ఎదుటిని ఎదుర్కొనే పరిస్థితి వస్తూ ఉంది. ఆ ఇబ్బందిని కూడా హైదరాబాద్ ప్రజలు చూడబోయే పరిస్థితి వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసిన నేరం వల్ల, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసం వల్ల మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజానీకం 2 నదులు మళ్ళీ దోపిడికి గురై నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. సాగునీళ్ళ పరిస్థితి అయిపోయింది, పొలాలు పోతున్నాయి. మంచినీళ్ళకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు రాబోతున్నాయి. మిషన్ భగీరథను కూడా సరైన పద్ధతిలో నిర్వహించే పరిస్థితి లేకుండా పోతుంది. మిషన్ భగీరథ మీద ఏ ప్రాజెక్టుల మీదనైతే మనం మిషన్ భగీరథ పెట్టుకున్నామో ఆ ప్రాజెక్టులు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వీళ్ళ మూర్ఖత్వం వల్ల, వీళ్ళ కక్ష సాధింపు వల్ల ఆ పరిస్థితి వస్తూ ఉంది వల్ల. ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా పంటలు ఎండిపోతా ఉంటే పాలకులు కళ్ళప్పకి చూస్తున్నారని కూడా జగదీష్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిమిషానికి కాళేశ్వరం నొప్ప చెప్పండి, నీళ్ళు ఇచ్చి చూపిస్తామని కూడా ఆయన సవాల్ విసురుతా ఉన్నారు. కాళేశ్వరానికి ఏమీ కాలేదు, కాళేశ్వరంతో కూడా బాగుంది, కన్నెపల్లి బాగుంది, అన్ని పంపులు కూడా బాగున్నాయి, నీళ్లు మోటార్లు రన్ చేస్తే ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయని కూడా ఆయన సవాల్ విసురుతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏం చెప్తారో చూడాలి. మొత్తంగా ఎక్కడికక్కడ కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పర్యటన చేసి రైతులకు భరోసా నింపుతా ఉన్నారు, రైతులకు ధైర్యం చెప్తా ఉన్నారు.